మరో విచిత్రం ఏమిటనంటే ఈ త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటనంటే రియల్ లైఫ్లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు. ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రాజకీయం ధైర్యంగా చేయాలి మొగోళ్ళలాగా. ఏంది మాటలు? పబ్లిక్ మీటింగ్లలో పిల్లలున్నా పెద్దలున్నా పట్టించుకోకుండా వాళ్ళెవరో వ్యక్తిగత జీవితంలోని అంశాలను మాట్లాడతావు. న్యాయంగా మాట్లాడితే మీ ఇంట్లో గురించి తలాడి పెట్టుకుంటామన్నా. హత్య రాజకీయాలు చేస్తూ సొంత బాబాయిని మర్డర్ చేసుకున్న సాక్ష్యాలు ఉన్నా కూడా నువ్వు ఇంతవరకు వాళ్ళ గురించి బలంగా పోరాడలేకున్నావు, సొంత బాబాయికి న్యాయం చేయలేకున్నావు, సొంత చెల్లికి న్యాయం చేయలేకున్నావు. నీ కేసులో సీను అన్యాయంగా జైల్లో కూర్చొని ఆ పిల్లోడి పక్షాన నువ్వు పోరాడమో లేదంటే జైలుకు పోయి వాస్తవాలు బయటపెట్టడమో చేయలేకున్నావు. నువ్వు కూడా యూటూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా అనిపిస్తుంది నాకు చూసండి ఈ రాజకీయాలు. రాయలసీమ ప్రాంతంలో మొగోళ్ళలాగా చేద్దాం రాజకీయం. ఏంది ఇది చిల్లర రాజకీయాలు? అసలు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం నుంచి మాట్లాడడం ఒక మాట అడుగుతా. ఆయన వ్యక్తిగత జీవితం వల్ల మన రాష్ట్రానికి ఏం నష్టం వస్తుందా? నీ పరిపాలన దరిద్రం కొట్టుకోవడం వల్ల నష్టం వస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏం నష్టం వస్తుంది? అయినా ఒక పెళ్ళి అయిపోయి ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డ భార్య ఎందుకు అవుతుంది? ఆడబిడ్డ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఒక చెల్లి గురించి విలువ ఉంటుందా? ఆ పిల్ల కూడా నీకు చెల్లి అవుతుంది కదా, విలువ అనేది ఉంటుందా? అయినా వాలంటీర్ వ్యవస్థలో లోపాల గురించి మాట్లాడుతున్నారు. మన రాష్ట్ర ఆడబిడ్డలు మిస్ అయిపోతున్నారు, వాళ్ళు బలైపోతున్నారు అన్యాయంగా. నీకు ఆవేదన ఉండాలి. ఏంటో వాలంటీర్లు ఉద్ధరించేసినట్టు పెద్దగా మాట్లాడుతున్నావు. తలుపు దడతాడు పొద్దున్నే వచ్చి. వాలంటీర్లారా సిగ్గుపడండి, ఆవేదన చెందండి. మినిమం వేజెస్ యాక్ట్ కింద మీకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా మిమ్మల్ని కూలీల కింద వాడుకుంటున్నాడు. మా పర్సనల్ డేటా మీకు ఇప్పించుకుంటున్నాడు మీ దగ్గర నుంచి. క్రైమ్లో భాగస్వాములు అవుతున్నారు. రాబో రోజుల్లో ఈ క్రైమ్లో మీరందరూ భాగస్వాములు, మీరు ఇబ్బందులు పడతారు. ఈయనకేముంది? నెక్స్ట్ ఇంట్లో కూర్చుంటాడు, పోయి జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడే జీవితమైనది. ఈయన గురించి మీరు అన్యాయంగా మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పరోక్షంగా మీ దగ్గర క్రైమ్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా టార్గెట్ చేసి మిమ్మల్ని మీరు దిగజార్చుకొని రాయలసీమ బిడ్డలను అందరినీ అవమానపాలు చేయకండి. రేపు మిమ్మల్ని అనరు రాయలసీమ నుంచి వచ్చాడు ఆయన సీఎం అయ్యాడని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు, ఇంత నీచ రాజకీయాలు చేశాడు, చిల్లర మనిషి అంటారు. నిజంగా మీకు భయం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ధైర్యంగా ఢీకొట్టండి. ధైర్యంగా పబ్లిక్ మీటింగ్లో ఆయన అడిగిన ప్రశ్నలకు ఇదో నేను ఆర్డర్స్ ఇచ్చాను, ఎంక్వైరీ చేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థలో తప్పులు లేవని బయట పెట్టండి, మిస్సింగ్ అయిన కేసులో ఎంక్వైరీ చేసాం బయట పెట్టానని చెప్పండి. ఇంతమంది మిస్సింగ్ అయ్యారు, ఎంతమంది దొరికారు, మా ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేవు, మా బిడ్డలు అందరూ క్షేమంగా ఉన్నారని చూపించుకో. అది దమ్ముండే మొగాడు చేయాల్సిన లక్షణం, ఒక రాయలసీమ బిడ్డగా నువ్వు చేయాల్సిన పని. సహజంగా సార్, ఒక భార్య అంటే భర్తకు సంబంధించిన వ్యక్తిగత మ్యాటరా, ఊరోళ్ళకు సంబంధించిన మ్యాటరా? మీ భార్య ఊళ్ళో మ్యాటర్ అయిందని చెప్పేసి మీరు ఊళ్ళో వాళ్ళ భార్య గురించి మాట్లాడతాను అంటే అది ఎలా కుదిరిద్ది? భార్య అంటే ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 30 మంది ఉన్నా ఆ భర్తకు మాత్రమే వ్యక్తిగతం, ఆ భార్యలకు మాత్రమే వ్యక్తిగతం. నువ్వు ఎవడు దాని గురించి మాట్లాడడానికి? ఎవడు భార్య వాడి సొంతం. అది 20 ఉన్నా, 30 ఉన్నా, 100 ఉన్నా ఎవరు భార్య భర్త అనేది వ్యక్తిగత కుటుంబానికి సంబంధించిన రిలేషన్. నీ భార్య ఊరోళ్ళ మ్యాటర్ అయిందని చెప్పేసి ఊర్లో వాళ్ళందరూ భార్యల గురించి నువ్వు మాట్లాడతానంటే ఎట్లా? అది ఊరోళ్ళకి ఏంటి సంబంధం? నీకు ఊర్లో ఉన్న వాళ్ళందరూ నీకు పదవి ఇచ్చింది ఊరికి సంబంధించి రోడ్ల గురించి మాట్లాడమని, ఊరికి సంబంధించి స్కూల్ గురించి మాట్లాడమని, ఊరోళ్ళందరూ చేయించుకునే వైద్యం గురించి మాట్లాడమని, ఊరోళ్ళందరూ పొలాలు తడపాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడమని, పిల్లలు చదువుకోవాల్సిన స్కూళ్ళ గురించి మాట్లాడమని, పిల్లలకి ఉన్నత విద్య అందించాల్సిన కాలేజీల గురించి మాట్లాడమని, ఊళ్ళోకి బస్సులు లారీలు అన్నీ తిరగాల్సిన రోడ్ల గురించి మాట్లాడమని,
ఊరికి నిధులు వచ్చి పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు తీసుకురావడానికి ఆ పరిశ్రమల గురించి మాట్లాడమని, ఊరోళ్ళు ఇబ్బంది పడుతున్న నేరాల గురించి మాట్లాడమని, వాటిని కంట్రోల్ చేయమని, ఊరోళ్ళందరూ తాగే మందు దానికి సంబంధించిన ఆరోగ్యం వాటి పరిరక్షణ గురించి మాట్లాడమని, ఊరు ఉమ్మడి ఆస్తుల గురించి మాట్లాడమని నీకు ముఖ్యమంత్రిగా ఇచ్చారు. నువ్వు ఎవరో వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడానికి నీకు ఎవరిచ్చారా రైట్? నీ నుంచి ఎవడు ఆశిస్తున్నాడు అది? ఫస్ట్ గెలిచినప్పుడు 2019 అసెంబ్లీ సమావేశంలో మాట్లాడావు. అప్పుడు 3 భార్యలే అన్నావు. ఈ 4.5 ఏళ్ళగా మాట్లాడుతూనే ఉన్నావు. సపోజ్ ఒక 30 సార్లు మాట్లాడావు అనుకుందాం పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి. 3 ఉన్నారు కానీ ఆయన 3 కాస్త 30 మంది అయ్యారా? 3 ఉన్నారుగా. కానీ ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుగా ఆయన 3 భార్యల అన్న సంగతి ఫస్ట్ సభలో చెప్పావుగా, తెలియదు అనుకుని చెప్పావు అనుకుందాం సపోజ్. ఈ 30 సార్లు చెప్తానే ఉన్నావుగా, రాష్ట్ర ప్రజలకు తెలుసుగా. మళ్ళీ ఎందుకు దాని గురించి ఎవరికి కావాలి? మేము అడుగుతున్నావు నిన్ను. రాష్ట్ర ప్రజలు నీ నుంచి నువ్వు ఇచ్చే ఘనమైన స్పీచ్, ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీతో ఒక ముఖ్యమంత్రిగా నువ్వు వెలుగొందుతూ నువ్వు ఇచ్చే స్పీచెస్ పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడమని నేను ఎవడన్నా అడిగాడు రాష్ట్రంలో? 4.5 ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన్ని పోరాడుతున్నారు, అదే భార్యలతో ఉన్నారు. ఆయన సమస్య అదే, ఆయన వ్యక్తిగతము ప్రజలకు సంబంధించిన సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు. నువ్వు ఒక ముఖ్యమంత్రి, నువ్వేం చేసావు అనే గురించి మేము అడుగుతోంది. నీ కొంపల్లో ఉన్న రంకులు తీసుకొచ్చి రోడ్లో పెట్టుకుంటారని చెప్పేసి అందరిని తీసుకొచ్చి అలాగే మాట్లాడుతుంది. అవసరం లేదు. మీ ఇళ్ళల్లో ఆడపిల్లలు ఎలాగో అందరి ఇళ్ళల్లో ఆడపిల్లలు అలాగే. సరే నువ్వు అన్నావుగా, అంటే అన్న తర్వాత విజయ్ తుఫాన్ వచ్చేళ్ళిందిగా. ఇప్పటివరకు ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు వేసే చెప్పు మొత్తం అంతా? లేదు నేను ఎవరికి విద్యా దీవెన ఏదో బటన్ నొక్కి వచ్చావుగా. ఎన్ని రోజులు పడతాయి డబ్బులు పూర్తిగా చెప్పు. నువ్వు 2వ నొక్కిన కావాలోనే ఎక్కడ వచ్చి నొక్కిలేవు 2వ బటన్. ఆ బటన్కి ఇంతవరకు పూర్తిగా డబ్బులు పడలా. అందరికి 3,600, 4,900 ఇవి పడ్డాయి. నువ్వు చెప్తున్న మాత్రం 15,000, 18,000 అని చెప్పి చెప్తున్నావు. ఏ తల్లిదండ్రులు పూర్తిగా నీ అకౌంట్ నుంచి నువ్వు నొక్కిన బటన్ వల్ల పూర్తిగా డబ్బులు పడ్డాయి చెప్పమని చెప్పు. ముఖ్యమంత్రి అనే పదవికి మర్యాద కాపాడటం నీకు చేత కాకపోతే 3 నెలలు ఓపిక పట్టు, ప్రజలు పంపిస్తారు ఇంటికి. ఆ పార్టీలోకి వెళ్తున్న నాయకులకు సంబంధించి నాదొక సందేహం. ఇప్పటి వరకు ఎట్లా ఉన్నారు, ఇక మీదట ఎలా ఉంటారు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడినాడు, రేపు పొద్దున మెంటలు ఎక్కువ మరీ స్క్రూలు అయితే మీ భార్యల గురించి, మీ బిడ్డల గురించి, మీ తల్లుల గురించి మాట్లాడ్డా? మీకు సిగ్గని పెట్టలా? ఏళ్ల తరబడి రాజకీయ చరిత్ర చూస్తే ఎప్పుడన్నా ఇట్లాంటి దరిద్రుడి కింద రాజకీయం చేశారా? ఇట్లాంటి వాడిని ఇంకా ప్రజలు నమ్ముతారని మీరు భావిస్తున్నారా? ఇంకా ఆ పార్టీలు ఎట్లా ఉంటున్నారు, ఎలా కంటిన్యూ అవుతున్నారు? అంటే మీరు కూడా అదే టైప్ ఎదవలా? లేదంటే అధికారం కోసం ఎదవ కింద పనిచేస్తున్నారా? సిగ్గు సెరలేని సంతంతా మా రాష్ట్రంలోనే తెచ్చింది. ఇంకో 3 నెలలు ఆగి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ దరిద్రాన్ని దించండి అయ్యా బాబు. పడగద్దులు జరిగే వ్యవహారం పబ్లిక్ సభలో మాట్లాడుతున్నాడు దరిద్రుడు. ఏంటి తుగ్లక్ బ్రో ఇది? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రోల్ మోడల్లా ఉండాలి, చెప్పుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి, గుడ్ ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. నువ్వెలా ఉన్నావు? పెళ్ళిళ్ళ బ్రోకర్ లాగా తయారయ్యావని స్కూల్ పిల్లల తల్లిదండ్రులంతా తలలు కొట్టుకుంటున్నారు. ఏంట్రా బాబు, ఒక సీఎంని స్కూల్ పిల్లల ఈవెంట్కి ఆహ్వానిస్తేనో లేకపోతే సీఎంఏ ఒక కార్యక్రమం చేపడితేనో పిల్లలకి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పి బాగా చదువుకోండి, గురువుల్ని గౌరవించండి, ఉద్యోగాలు చేయండి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకోండి, మంచి ఉద్యోగాలు వస్తే రాష్ట్రానికి ఎకానమీ పెరుగుతుంది అని చెప్పకుండా పెళ్లిల గురించి మాట్లాడి వాళ్ళ పసి హృదయాల్లో, చిన్న మనసుల్లో ఇలాంటి విషపూరితమైన మాటలు నింపుతున్నాడు. ఇదేం కర్మరా మాకు, కనిపిస్తే ఎక్కడ చీపుడుతో కొడతాము అని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏంటిది? బాలకృష్ణ గారు ఏకంగా ఒక షోలో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిల గురించి మాట్లాడిన వాడు ఎవడైనా సరే పిచ్చి కుక్కతో సమానం అని. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా ఒక సభలో చెప్పు చేత పెట్టుకొని మరీ చెప్పాడు, ప్యాకేజ్ స్టార్ అన్న దత్తపుత్రుడన్నా చెప్పు తెగుద్ది అని. ఇంకా కూడా సిగ్గు శరణ్ లేకుండా ఇలాంటి మాటలేంటి తుగ్లక్ బ్రో? ప్రజలు అసహించుకుంటున్నారు నీ మాటల్ని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత దిగజారిపోయి మాట్లాడతాడా అని. ఇప్పుడు నువ్వు తెగ గింజేసుకుంటున్నావు కదా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిల గురించి. మరి నీ పార్టీలో ఇల్లీగల్గా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్స్ బయటకు వచ్చాయి. ఈ అంబటి తర్వాత అవంతి శ్రీనివాస్ వీళ్ళ గురించి మాట్లాడు అంటే లీగల్గా పెళ్లి చేసుకొని డివోర్స్ ఇచ్చేస్తే నీకు నేరమా? ఇల్లీగల్గా ఇలాంటి పనికి మాలిన చేష్టలు చేస్తే నీకు ఓకేనా? గోరంట్ల మాధవ్ కానీ ఇంకొక పార్టీలో ఉండుంటే అప్పటికప్పుడు సస్పెండ్ చేసి ఉంటారు. కానీ నువ్వేం చేసావు? పూలతో సన్మానించి బయటికి తీసుకొని వచ్చినావు. అది ఏం మాట్లాడుతున్నావు తుగ్లక్ బ్రో? పిల్లలకి ఇవ్వా చెప్పేది? Be a good example for the state.
అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నీ మాటలు, నీ చేష్టలు ఇంత వెకిలితనమా? సీఎం కుర్జీ అంటే ఒక మహోన్నతమైన స్థానం. దాన్ని ఎంత అవహేళన చేస్తున్నావు, ఎంత అవమానిస్తున్నావు చెప్పు. అయినా 4.5 సంవత్సరాలుగా నువ్వేం చేశావు? అంత గొప్ప సీట్లు ఇచ్చారు నీకు, 151 సీట్స్. అంత ఈజీ కాదు. అంత ఇచ్చినప్పుడు నువ్వు ఎలా చెయ్యాలి, రాష్ట్రానికి ఎంత మంచి చెయ్యాలి. కానీ నువ్వేం చేసావు? వచ్చిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారిని దూషించడం, లోకేష్ అన్నని అవమానించడం, పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లిళ్ళ అని చెప్పి ఇలా పనికి మాలిన మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టాలని ట్రై చేయడం. ఇదే కదా. ఇంకెక్కువ మాట్లాడితే బటన్ నొక్కానని చెప్తావు. దిస్ ఈస్ నాట్ గుడ్.